ఆకుకూరలు. ఫస్ట్ కొత్తిమీర, గోంగూర, మెంతికూర, ఇది ఎర్ర బచ్చలి, పాలకూర, పుదీనా, గంగా బచ్చలి అండ్ చుక్కకూర. ఇదంతా ఆకుకూరలు. అండ్ ఇవన్నీ వంకాయ చెట్లు. ఇవన్నీ ఏమో బెండకాయ చెట్లు. బెండకాయలు కనిపిస్తున్నాయా? అండ్ ఇది సొరకాయ చెట్టు, సొరకాయలు. ఇది మింట్ తులసి, ఇదేమో బ్రింగరాజ్, గుంతకలాకం అంటాం కదా అది. ఇది లెమన్ గ్రాస్, అసలు టీ అయితే అదిరిపోతుంది. సరస్వతి ఆకు. ఈ బ్రింగరాజు అండ్ సరస్వతి ఆకు హెయిర్ ఆయిల్ పర్పస్ కోసమని తీసుకున్నాను. ఇదేమో బీరకాయ కనిపిస్తుంది, బీరకాయ. స్ట్రాబెర్రీ చెట్టుకి కాయలు కనిపిస్తున్నాయా? కాయలు వస్తున్నాయి. అండ్ ఇవి అది నిమ్మకాయ చెట్టు. మొన్నే కాయలన్నీ కోసాను, మళ్ళీ పూత వస్తుంది. అండ్ ఇది మునగాకు, మల్లె చెట్టు. ఇది బిల్వపత్రం, శివుడికి ఇష్టమైనవి. అండ్ ఇది నల్లేరు చెట్టు. ఎముకలు అరిగిన వాళ్ళకి, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు అలాంటి వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన చెట్టు. అండ్ దీంట్లో చాలా కాల్షియం ఉంటుంది. ఇది పచ్చడి చేసుకొని తింటారంట తొక్కు తీసి. ఇది పత్తి మందారం, చెర్రీ ప్లాంట్, ఇచ్చి ప్లాంట్, గన్నేరు చెట్టు. ఈ సెక్షన్ అంతా గులాబీ పూలు. అండ్ ఇది ఒక మందార చెట్టు, దానిమ్మకాయ, అంజీరా. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. సపోటా కూడా పూత బాగా వచ్చింది. స్ట్రాబెర్రీ, గరిక, బంతిపూలు, మామిడి చెట్టు. ఇది ఎక్కువ హైట్ రాదంటండి, 2 feet హైట్కే చెట్లు కాయలు వస్తాయంట, పూత వస్తుంది. అండ్ స్టార్ ఫ్రూట్, కాయలు బాగా వచ్చాయి. అండ్ మల్లె చెట్టు, దీనికి ఒక 35 to 40 years ఉంటాయి. సంపంగి, ఇది పాకేది కాకుండా ఇలా చెట్టుగా వచ్చి దానికి పూలు వస్తాయి. ఇది బిర్యానీ లీఫ్ అండి, బే లీఫ్ అంటాం అది. అండ్ ఇవన్నీ టమాటాలు, కాయలు కనిపిస్తున్నాయి. ఇదంతా కాకరకాయ సెక్షన్. ఈ ట్యాంకీ అంతా కాకరకాయ పాకించాలని. ఇదేమో పారిజాతం అంట. ఇది బ్రహ్మకమలం. గోరింటాకు చెట్లు.